రైట్ ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు వెళ్దాం. నర్సంపేటకు త్వరలో సీఎం కేసీఆర్ అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడుతోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నర్సంపేట నియోజకవర్గానికి 3 రోజులలో సీఎం కేసీఆర్ రాబోతున్నాడు అంటూ కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. మొత్తానికి చూసుకుంటే కూడా మరో 2 రోజుల్లో కూడా సీఎం కేసీఆర్ కూడా అకాల వర్షానికి వడగళ్ల వానకు నష్టపోయిన పంటలు కూడా పరిశీలించడానికి కూడా సీఎం కేసీఆర్ రానున్నారని చెప్పి అధికారికంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వడగండ్ల వానకు గతం 2001-2002 సంవత్సరంలో నష్టపోయిన రైతులందరికీ కూడా చెక్లు నేడు నర్సంపేట క్యాంప్ ఆఫీస్ లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చూసుకుంటే మొత్తానికి చూసుకుంటే 8 కోట్ల రూపాయల విలువ గల చెక్కులను మొత్తము 77,100 మా రైతులకు మాత్రం పంపిణీ చేసినట్టు కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తెలపడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కూడా ఆ మిర్చి పంటకు కూడా 13,500 రూపాయలు కూడా పర్ హెక్టార్ కు కూడా కట్టించడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసిందని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా ఘాటైన కామెంట్ కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన సందర్భం కనపడతా ఉంది. బీజేపీ వాళ్ళు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కేవలం తెలంగాణలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే మొదటిసారిగా వరంగల్ జిల్లా నర్సంపేటలో కూడా ఈ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలపడం జరిగింది. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా వరంగల్ జిల్లా కూడా అత్యధికంగా పంటలు నష్టపోయిన కారణంగానే సీఎం కేసీఆర్ రానున్నట్టు కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ప్రకటన చేశారు. ప్రణయ్, స్వామి, ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కి సంబంధించి నర్సంపేటలో ఏమైనా బహిరంగ సభలు పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? మొత్తాన్ని చూసుకుంటే దుగ్గొండి బండలం చేపల బండ అక్కడ బహిరంగ సభలు కాకుండా కూడా మామూలుగా రైతు సమావేశాలు లాంటివి ఏర్పాటు చేసి రైతులతో ముఖాముఖి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కూడా రేపు రానున్న తెలుగు ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకొని కూడా వాళ్ళ క్లస్టర్లతోని కూడా పార్టీ సమావేశాల క్లస్టర్లతో ఏర్పాటు చేసుకొని ఉగాది సందర్భంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం రైతులందరూ సమావేశపరిచి క్లస్టర్లకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ కూడా రైతులను చేరదీసుకొని కూడా ఆ రోజు కూడా చర్చించే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నర్సంపేట పట్టణంలోని కూడా మొక్కజొన్న రైతులను కూడా బాధితులు కూడా తీసుకొని మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రణయ్, మొత్తానికి చూసుకుంటే జనగామ జిల్లాలోని కూడా పాలకుర్తి ఆ ఏరియాలో చూసుకుంటే పంటలు అంటే టమాటా కావచ్చు, కూరగాయల పంటలు కూడా విపరీతంగా నష్టపోయిన రైతులు వారిని కూడా పిలిచే ఇక్కడి సమావేశానికి కష్టాలతో పిలుచుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కూడా ఇక్కడ ఈ భారీ బందోబస్తు నడుమ కూడా ఈ రైతులతోని ముఖాముఖి ఉండే కార్యక్రమం కనపడుతుంది. ప్రణయ్.